సో డాక్టర్ రాకేష్ కలపల ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయనతో కూడా మాట్లాడదాం. సో రాకేష్ గారు 40 hours 60 hours అలా తినకుండా ఉండడం వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా అండి? ఆయనకైతే ఏమీ లేదు. సో ఎనర్జెటిక్ గానే నేను ఉంటాను 40 hours అయిన తర్వాత కూడా అని అంటున్నారు. బట్ లాంగ్ రన్ లో ఏమైనా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒక 48 to 72 hours ఫాస్టింగ్ తర్వాత జనంగా చాలా మంది నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నిజంగా చేస్తున్నారు లేదా అని తెలవాలంటే కీటోన్స్ మెజర్ చేస్తాం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అలా తినేసి ప్రొలాంగ్గా 40 hours వల్ల ఉండటం వల్ల ఎఫెక్ట్స్ బాగానే ఉంటాయి, బట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అది నేను చెప్పదలిచేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఆ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ వల్ల ప్రాబబ్లీ ఏమీ లేని వాళ్ళకి ఇరోజన్స్ అల్సర్స్ కూడా రావచ్చు, యాసిడ్ ప్రొడక్షన్స్ ఎక్కువ ఉంటాయి. లేదా యాసిడ్ ప్రొడక్షన్ తక్కువ ఉండి లైనింగ్ దెబ్బతింది అనుకోండి, సో దానివల్ల కొంత లీకీ గట్ సిండ్రోమ్ అంటాం మేము గ్యాస్ట్రో లాంగ్వేజ్లో. సో అది కూడా హీల్ అవ్వచ్చు. బట్ బై అండ్ లార్జ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ బరువు తగ్గాలి అంటే నేను చాలామందికి ఏం చెప్తానంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటే క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ డోంట్ హ్యావ్ లాంగ్ రన్లో ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాదండి, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇలా 40 hours 60 hours కాకుండా ఇంటర్మీడియట్ లో ఈ 16-8 అన్న రూల్ ఏదో ఫాలో అవుతూ ఉంటారు కదా. సో ఆ రూల్ మీద ఏమంటారు? అది ఓకేనా? రోజు అలా ఫాలో అవుతూ ఓకేనా? లేదు, రోజు అలా ఫాలో అవడం కూడా మంచిది కాదండి. నేను చెప్పినట్టుగా ఆ 8 hours నేను మళ్ళీ అదే ఎంఫసైజ్ చేస్తున్నా, క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. ఆ 8 hours సపోజ్ మీరు ఒక పెద్ద బిర్యానీ ప్లస్ ఇప్పుడు రంజాన్ సీజన్ అని చెప్పి ఒక అది హలీం ఒక 2 లాగించారు అనుకోండి, అయిపోయింది, ఇంకేం లేదు. సో ఆ 8 hours ఈజ్ వాట్ ఎవర్ మీరు తినదంతా మళ్ళీ ఆ 16 hours అబ్జార్బ్ అయ్యి దాన్ని మళ్ళీ ఫ్యాట్గా బ్రేక్ డౌన్ దానికి సరిపోతుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్న నేను క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.